హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరి సమయములో దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు రండి, మన ప్రభు ముఖ దర్శనం చేసుకుందాం. మన ప్రభు సన్నిధానములో దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయము, ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయను ఉదయమును కలుగుగా 6వ దినము ఆయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాము నాయన. నీ మహాకృపలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని, దేవా నా ప్రభువా, నీ దయలో మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని, నీ కృపయందు మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని, దేవా దినదినము మీరు మాకు ఇస్తున్నటువంటి నాయన నూతనమైన కృపలన్నిటి కొరకానికి స్తోత్రాలు చెల్లించుకొని ఉన్నాం నాయన. సృష్టి కార్యక్రమములో ఆదికాండములో నుంచి అనేకమైన సంగతులు మాకు బయలుపరుస్తూ ఉన్నారు. అందును బట్టి నీకు వందన. నిజమే, మా పట్ల నీకున్న తలంపులు బహువిస్తారములు తండ్రి. మా కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మా కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నాయన. దేవా నా ప్రభువా, నీ కృపలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవా నా ప్రభువా, మా ప్రాణాత్మ దేహములు యందు సంతోషము గలవై ఆనందించుచున్నావి నాయన. తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో నాయన 6వ దినమున తండ్రి నాయన మీరు ఏమేమి చేశారో దేవా, వాటిని గురించి నాయన కొన్ని సంగతులు మాకు ఇచ్చినందులో కొన్ని వందనాలు, స్తోత్రములు తండ్రి. వినడానికి చెవులు, గ్రహించటానికి హృదయమును, లోబడ్డానికి ఆపాద మస్తకమును సిద్ధపరచమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిజంగా మనమందరము కూడా చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఈ భూమి మీద ఎవరికి లేనటువంటి భాగ్యం దేవుడు మనకు ఇచ్చారు. ఏమిటా భాగ్యం అంటే, ఆయన ఎవరు మనకు ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు, మనకు తెలియచేసుకున్నటువంటి దేవుడు, మనతో సహవాసము చేయడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఆయన సర్వోన్నతుడయుండి, సర్వశక్తిమంతుడయుండి, మహాబలవంతుడయుండి, దేవుని యొక్క తేజస్సును మహిమ గలవాడయుండి, ఆయన ప్రేమ వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చినది. కాబట్టి నిజంగా మనం భూమి మీద అదృష్టవంతులము, ధన్యులము. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క దయా సంకల్పం మనకు తెలియజేస్తూ ఉంటున్నారు. అందుచేత శాబదేశపు రాణి ఇశ్రాయేలు ప్రజలను, సొలొమోను రాజు కాలంలో ఇశ్రాయేలు ప్రజలను పొగుడుతూ ఉంటున్నది. సొలొమోను ఎదుట నీ జనులు భాగ్యవంతులు అని పొగుడుతూ ఉంటున్నది. నీ జనులు నిత్యము నీ ఎదుట ఉండి నీ జ్ఞానవచనములు వినుచున్నటువంటి నీ జనులు భాగ్యవంతులు అంటూ ఉంటున్నది. ఇది మొదటిది. రెండవదిగా, శాశ్వతుడైనటువంటి దేవుడు శాశ్వతమైనటువంటి తన కార్యములలో, తన దయా సంకల్పములో మనలను పాలువారిగా చేశాడు.
అనగా ఆయనతో పాటు మనందరినీ కూడా ఆయన చేస్తున్న కార్యాల్లో మరి వారసత్వం మరి మనకి ఇస్తూ ఉంటున్నాడు. దాంట్లో పాలు పంపులు మనకి ఇస్తూ ఉంటున్నాడు. దేవుని కార్యాల్లో పాలు పంపులు ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంతైనా స్తుతింపదగినటువంటి వాడు. ఆయన అధికారములోను ఆయన చేస్తున్న కార్యములోను మరి పాలు పంపులు ఇచ్చినట్లుగా మన బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. యేసు ప్రభువారు మానవ జాతితో మాట్లాడుతూ ఉంటున్నాడు, మనుష్య జాతితో మాట్లాడుతున్నాడు. నా కష్టాల్లో మీరే పాలు పంపులు పంచుకున్నారని యోహాను సువార్త మరిలో శిష్యుల దగ్గర యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉంటారు. నా కష్టాల్లో నా సమస్తంలో కూడా మీరు నాతో పాలు పంపులు పంచుకున్నారు కనుక ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను అని పిలుస్తారంటాడు. మరొక చోట మీరు నాకు కుమారులుగా కూడా పిలుస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కార్యములు ఎంత గొప్పవి, శాశ్వతములేనివి, ఎన్నటెన్నటికి కూడా అలా ఉండిపోతూ ఉంటాయి. యుగ యుగాలు కూడా అలా ఉండిపోతూ ఉంటాయి. శాశ్వతమైనటువంటి కార్యముల్లో దేవుడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా మనలను ఆయన తన సృష్టిలోనికి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటున్నాడు. అనగా లోపలికి ఆహ్వానిస్తూ ఉంటున్నాడని మనం చేస్తూ ఉంటున్నాడు. దేవుని కార్యాలు చూడండి ఎంత గొప్ప. అన్ని సిద్ధము చేసిన తర్వాత వెలుగుని సిద్ధం చేశాడు. వెలుగు కలుగాని వెలుగు పలిగిన మొదటి దినాన, రెండవ దినమును ఆకాశ విశాల సృష్టి, పై జలములు కింద జలములు వేరు చేయటం, మధ్యలో ఆకాశ విశాలమును కలుగు చేయటం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడవ దినమున మరి దేవుని యొక్క వాక్యంలో మరి విత్తనములిచ్చు సకల జాతులు వృక్షములు చేశాడు. ఇలాగ చేసుకున్న తర్వాత నాలుగవ దినమున సూర్య చంద్ర నక్షత్రాలు చేశాడు. ఐదవ దినమున మరి ఆకాశ పక్షులను మరి సముద్ర జలచరములను చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత లోకం ఎలా ఉందని చక్కగా ఎంతో సుందరముగా కనబడుతూ ఉంటుంది. అతి సుందరంగా కనబడుతూ ఉంటున్నది. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తూ ఉంటున్నాడు. ప్రతిరోజు రాత్రి వెన్నెలకి చంద్రుడు కనబడుతూ ఉన్నాడు, నక్షత్రాలు కనబడుతూ ఉంటున్నాయి. ఇలా జరుగుతూ ఉంటున్నది. భూమి ఏమో చెట్లను మొలిపిస్తూ ఉంటున్నది. విత్తనములు ఇచ్చి చెట్లు మొలిపిస్తూ ఉన్నది. చక్కటి పచ్చిగా కనబడుతూ ఉంటున్నది. ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటున్నాయి. చాలా అందంగా, చాలా అద్భుతంగా చేశాడని బైబిల్ చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు వెలుగైన దేవుడు వెలుగును సృష్టించాడు. వెలుగైన దేవుడు వెలుగును సృష్టించాడు. మరి ఆ దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసి మరి అన్నీ చేసుకుంటూ వస్తాడు. అన్నీ చేసిన తర్వాత ఇక ఆరవ దినమున ఏం చేస్తాడంటే ఆయన దేవుని బిడ్డలారా 24వ వచనములో చెబుతూ ఉంటాడు. ఆదికాండము 1వ అధ్యాయము 24వ వచనములు, దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికెను, ఆ ప్రకారమాయెను. ఇవన్నీ కూడా దేవుడు ఈ భూమి మీద సృష్టిస్తూ ఉంటున్నాడు. సృష్టించాడు. ఇవన్నీ కూడా భూమి మొలిపించునుగాక, భూమి సృష్టించునుగాక. భూమి వృక్షజాతిని, సమస్త గడ్డిని మొలిపించింది. అలాగే భూమి కూడా మరి జంతువులను, భూజంతువులను, మరి జీవము గల వాటిని వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాకని పలికాను. భూమిలోంచి వచ్చునుగాకండి. మరి భూమిలోంచి వచ్చాయన్నీ కూడా, భూమిలో నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా దేవుడు చేశాడు. చేసిన తర్వాత ప్రభునందు ప్రేమైన అదే రోజున అనగా 6వ రోజున దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడని దేవుని యొక్క వాక్యము
తేటగా తెలియజేస్తుంది. దేవుని స్వరూపం ముందు వారిని సృజించాను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను, దేవుడు వారిని ఆస్వాదించానని 27వ వచనములో కనబడుతుంది. ఇదంతా చేసిన తర్వాత ఇదంతా మీరు ఏలుబడి చెయ్యండి అంటున్నాడు. ఇదంతా మీరు ఏం చేయమన్నాడు? ఇక్కడ ఏలుబడి చెయ్యండి. ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, దేవుడు తన సృష్టిలో మనకేమిస్తాడంటే అధికారం ఇస్తూ ఉంటున్నాడు. ఆదాముకి అధికారము ఇస్తూ ఉంటున్నాడు. సృష్టి అంతా కూడా ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. నన్ను క్షమించాడు. సృష్టి అంతా ఎవరికి లోబడాలి? ఆదాముకి లోబడాలి. సృష్టి అంతా కూడా ప్రతిదీ కూడా. అందుకనే ఫస్ట్ రోజున చెప్పాను మీకు గుర్తుందో లేడో, దేవుడు ఆకాశములో జీవము కలిగిన ఉన్నవి, జీవము లేని ఉన్నవి, ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు? మన కొరకే, మనిషి కొరకే, ఆదాము కొరకే చేశాడు. అలాగే మరి భూమి మీద మరి కనబడుతున్నవి మరి జీవము కలిగి ఉన్నవి, జీవము లేనివి కూడా ఉన్నవి. మరి ఆ బట్టని ఎవరి కొరకు చేశాడు? దేవుడు ఆదాము కొరకే చేశాడు. అలాగే ఆకాశములో కూడా జీవము కలిగిన ఉన్నవి, జీవము లేనివి కూడా ఉన్నవి. ఇవన్నీ ఎవరి కొరకు చేశాడు? మనిషి కొరకే, ఆదాము కొరకే చేశాడు. ఎందుకొరకు చేశాడు? ఇవన్నీ కూడా ఆదాముకు లోబడాలి, ఆదాము చెప్పినట్లు వినాలి, ఒక జంతువుని పిలవగానే రావాలి, వెళ్ళిపోవాలి. లేకపోతే భూమి మీద ఇది కలుగును గాకని ఆదాము చెప్పినప్పుడు ఆదాము నోటి ద్వారా కొన్ని కార్యాలు అక్కడ జరగాలి. ఆదాము ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను ఈ భూమి మీద ఏలటమే కాదు, ఆదాము మరి మహిమ ప్రపంచములో ఉన్నటువంటి అనేకమైనటువంటి కుటుంబాలు, అనేకమైనటువంటి ప్రపంచాలు కూడా మరి అక్కడ మరి అధికారము కూడా చలాయించినట్లుగా కూడా బైబిల్ గ్రంథములో మనకు కనబడుతూ ఉంటున్నది. కనుక వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకున్న అనేక కుటుంబాలతో సత్సంబంధాలు, ఈ కార్యములన్నీ కూడా ఎవరికి లోబడాలంటే ఆదాముకు లోబడాలి. ఆదాము చెప్పినట్టుగా చేయాలి. ఆదాము భూగడ్డకు రాజు ఆదామే రాజు. ఈ ప్రపంచానికి, ఈ భూమి మీద ఆదామే రాజుగా ఏలుబడి చేయాలని దేవుడు నిర్ణయించాడు. దేవుని బిడ్డలారా, అందుకనే చూడండి, దేవుడు తాను చేసిన సృష్టి పట్ల ఎంత మహోన్నతమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎంత ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన కార్యములు గంభీరములు అంటూ ఉంటాడు. ఆయన కార్యములు గంభీరములు. వాటిని వివరించింది చెప్పుకుందామంటే అవి ఊహలకు కూడా అందబట్టండి. ప్రభును ఆలోచన చేసుకుని అలాగే తలంచుకుని ఊరుకోవడం అంటే వివరించడానికి కూడా మాటలు రావు. వాటిని వివరించడానికి కూడా మాటలు సరిపోవు. అటువంటి మాటలు లేవు భూమి మీద. దేవుడు బయలుపరిచే తప్ప మాటలు మనకు తెలియవైనవి కూడా. ఆయన కార్యములు కాబట్టి ఇంకా ఆలోచన చేసుకోలేక, ఊహలకు అందక, రాయలేక అన్నారు కదా ఒకటే మాట, ఆయన కార్యములు అతి గంభీరములు అంటూ ఉంటాడు. అంటే వర్ణింపన సఖ్యము కానటువంటి కార్యాలు ఆయన చేస్తూ ఉంటాడు. ఎవరి కొరకు? మానవులమైన మన కొరకు, ఆదాము కొరకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ఈ గొప్ప అందమైన సృష్టిలో మరి పంచభూతములలో, సూర్యచంద్ర నక్షత్రాదులలో, మరి భూమి మీద, సముద్ర జలాలలోను, అలాగే భూమి మీదను ఇవన్నీ చక్కటి చెట్లు, వృక్షాలు, అన్ని తోటలు కనబడుతూ ఉన్న సమయంలో చూడండి, అదంతా చూస్తున్నప్పుడు చాలా మంచిదిగా చూసుకుంటూ ఉంటున్నాడు. చాలా బాగుంది సృష్టి అని అనుకున్నట్లుగా బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నాయి. దీని మీద అధికారి ఎవరు? ఆదాము. దేవుని బిడ్డలారా, ఆదామును అలాగే సమస్తమును కూడా భూమిని, ఆకాశమును శాశ్వతంగానే చేశాడు. ఇవన్నీ కూడా దేవుని కార్యములన్నీ శాశ్వతములు. ఆయన కార్యములన్నీ కూడా శాశ్వతములే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి శాశ్వతమైన కార్యములన్నిటికీ కూడా మరి ఈనాడు చూసినట్లయితే మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది కదా. సృష్టి యావత్తును కూడా నాశనమునకు వెళ్ళిపోతుందని బైబిల్ చెబుతూ ఉంటుంది.
నాశనంకి వెళ్ళిపోతున్న మనిషికి ఎలాగైతే పునర్జన్మ ఉన్నదో, మనకి ఎలాగైతే మారు మనసు పొందడం ద్వారా, రక్షణ పొందడం ద్వారా, మరి యేసు ప్రభు రక్షణ అంగీకరించడం ద్వారా పునర్జన్మ ఎలాగైతే ఉన్నదో, అలాగే ఈ ప్రపంచాన్ని కూడా ఏముందన్నమాట, పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ అంటే రెండవ జన్మ ఉన్నది. అనగా ఈ భూమి ఆకాశం అలా నూతన పరచబోతూ ఉంటున్నాడు. ఈ భూమి ఆకాశములో ఉన్న చెట్టంతటిని కూడా తీసి అవతల పారైపోతూ ఉంటున్నాడు. దేవుడు శుద్ధ సువర్ణము వలె మళ్ళా ఆకాశమును, పంచభూతములను, మానవులను ఏ ఉద్దేశముతో మానవులు చేశాడో ఆ ఉద్దేశము నెరవేరబోతున్నటువంటి యుగములోనికి మనం ఉంటున్నాం. ప్రభును దాని కొరకు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథము మనకు తేటగా చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. శుద్ధ సువర్ణముగా మన భూమిని చేస్తున్నాడు, ఆకాశముని చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన కార్యములు శాశ్వతమైనటువంటి కార్యములు, ఆయన ఉద్దేశములు నిత్యము నిలిచే ఉద్దేశాలు. ఈరోజు ఉండి రేపు మారిపోయేది కాదు. ఆయన మాటే శాశ్వతమైన మాట. అది ఎప్పుడు విశ్వంలో అలా మారుమోగుతూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, కనుక మన ఆత్మీయ జీవితంలో విశ్వాసముందు స్థిరముగా ఉండి దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు కేవలము మనము నిలిచి చూస్తూ విశ్వాసమును కొనసాగించుకొని ఆ రాజ్యము కొరకు మనమందరము కూడా ఆయటపరచబడాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. మనం దాని కొరకు ప్రయాసపడాలి. ఆ రాజ్యము కొరకు మనం ప్రయాసపడాలి. దాని కొరకు ఎదురు చూడాలి. దాని మీద మన ఆశలు పెంచుకోవాలి, నిరీక్షణ పెంచుకోవాలి. దేవుని బిడ్డలారా, కనుక దేవుడు చేయబోతున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి కార్యాల కొరకై మనమందరము కూడా ఆయటపరచబడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన పట్ల ఉంచిన తలంపులు ఎంతో గొప్పవి గనక మనమందరము కూడా మానవ సృష్టి జరిగినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అవి చాలా మంచిదిగా, ప్రతి దాంట్లో కూడా మంచిదని చూశాను అంటాడు. కానీ ఇక్కడ 6వ దినమందు తాను చేసినదంతా కూడా చూసే ఉన్నాడంటే యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిది. ఎవరు మెచ్చుకుంటున్నారు? తాను చేసిన సృష్టిని చూసి, నరులను చూసి అన్నాడు కదా, చాలా మంచిగా ఉన్నది అని దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే ఆయన పోలికలోనికి ఈ భూమికి పరిచయం చేస్తున్నాడు. ఆయన పోలిక, ఆయన స్వరూపము మనకు పరిచయం చేస్తూ ఉంటున్నాడు. అనగా అదృశ్య దేవుని యొక్క లక్షణములు దేవుని బిడ్డలారా మానవునికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆదాముకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆదాముకి ఇచ్చేశాడు, ఆయన పోలిక ఇచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అది ఆయన దానముల చేత మానవులను కూడా నింపుతూ ఉంటున్నాడు. ఈ భూమి మీద మానవుడు ఎలాగ జీవించాలో, ఎలాగ భూమి మీద నడుచుకోవాలో ఆదాము ద్వారా లోకానికి తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథము చాలా అన్ని గ్రంథాల కంటే చాలా ఉన్నతమైన గ్రంథము. అది నువ్వు కలిగి ఉన్నావు. ఇదే మనకు ప్రభునందు వెలకట్టలేనటువంటి భాగ్యము ఈ గ్రంథం. ఎందుకంటే మన ప్రభువు ప్రతిదీ స్పష్టంగా చెప్పేవాడే కానీ ఎక్కడా కూడా అనుమానంగా కానీ లేదా కొంత ఉన్నది లేనట్టుగా కానీ, ప్రభునందు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కానీ చెప్పే దేవుడు కాదు ఆయన అన్నీ కూడా మానవ జాతితో బైబిల్ గ్రంథం చక్కగా మాట్లాడుతూ ఉంటున్నది. ఏమని మాట్లాడుతూ ఉంటున్నదండి? దేవుని కార్యాలన్నీ కూడా శాశ్వతములని మాట్లాడుతూ ఉంటున్నది. ఈ బైబిల్ గ్రంథము మానవునికి ఉన్నతమైన సంగతులను తెలియజేసిన గ్రంథము. సృష్టి క్రమమును గురించి స్పష్టంగా మాట్లాడినటువంటి గ్రంథము. దేవుని కార్యాల గురించి స్పష్టంగా నిరూపణలతో, ఆధారాలతో, రుజువులతో మాట్లాడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను ఎటువంటి వ్యక్తినైనా సరే తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తులను నిలబెట్టగలిగినటువంటి గ్రంథం, ఆ వ్యక్తులను దేవుని రాజ్యము కొరకు స్థిరపరచగలిగినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథం. ఎవరికైనా సరే గొప్ప స్ఫూర్తి ఇస్తుంటుంది.
ఏంటంటే ఆ మనిషిని నిలబెడుతూ ఉంటున్నది, ఆ మనిషిని ఘనపరుస్తూ ఉంటుంది, ఆ మనిషిని దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఉంటుంది. అందుకని బైబిల్ గ్రంథం అందరికీ ప్రభున జీవనాధారం కాదు, ప్రాణాధారం అయిపోయింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏమైంది? 6వ రోజున ఆదాము భూమి మీద పుట్టంగానే అది జీవనాధారం అవ్వలేదు, ప్రాణాధారమైనది. మన ప్రాణమునకు, మన ఉనికికి ఆధారమైనటువంటి గ్రంథము, ఏకైక గ్రంథము, పరిశుద్ధ గ్రంథముని అని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు జీవనాధారమే కాదు, ప్రాణాధారమే కాదు, నీటికి ఆధారమైపోయింది, మన బ్రతుకుకే ఆధారమైపోయింది. అంత అద్భుతమైనటువంటి ఉద్గ్రంథము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ప్రతిరోజు దీనిని కళ్ళకు అడ్డుకుంటూ, గుండెలకు అడ్డుకుంటూ, శిరస్సు మీద మోస్తూ, చేతిలో పెట్టుకుని మోస్తూ ఉంటూ ఈ గ్రంథమును మోయడం ఎంత భాగ్యమో చూడండి. ఇంత గొప్ప భాగ్యము, ఇంత గొప్ప ఆస్తి మనకి ఇచ్చిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, సత్యవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారని చెప్పేసి లేఖనం సెలవిస్తూ ఉంది. సత్యవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె ఎవరు? దేవుని ప్రజలు. జ్యోతులు అంటే సూర్యుని వలె కనబడుతూ ఉంటున్నారు, చంద్రుని వలె కనబడుతూ ఉంటున్నారు, నక్షత్రం వలె కనబడుతూ ఉండి. ఎవరితో పోలుస్తున్నాడు? ఆకాశ మండలములో ఉన్నవాడితో పోలుస్తున్నాడు. హల్లెలూయా. ఆకాశ మండలములలో ఉన్నటువంటి వాటితో పోలుస్తూ ఉంటున్నాడు. భూమి మీద దేంతో పోల్చడం లేదు, భూమి మీద దేంతోనూ కూడా పోల్చడం లేదు. ఆకాశ మండలములో ఉన్నటువంటి నక్షత్రాలతోనూ, సూర్యునితోనూ, చంద్రునితోనూ ఆయన పోల్చి మాట్లాడుతూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సృష్టి కార్యములలో ఆఖరిదేటండి, ఇదిగో ఆయన భూమి ఆయనకు సహకరిస్తూ ఉంటున్నది, అలాగే దేవుని పరిపాలన జరుగుతూ ఉంటున్నది. అలాగే మానవునికి సృష్టి అంతా ఎలాగైతే ఏకీభవించాలని దేవుడు ఆజ్ఞాపించాడు, మరి మానవుడు కూడా దేవునికి ఏం చేయాలి? మానవుడు దేవునికి లోబడాలి, మానవుడు దేవునికి విధేయత చూపించాలి. ఈ సృష్టిలో ఈ యొక్క పోలికలు, ఈ యొక్క అమరికలు కనబడుతున్నాయి గనక దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే, దేవుని మాట మనం విన్నట్లయితే ఆశీర్వాదాలు అనేకమైన వాటికి అయ్యే వస్తూ ఉంటే మన ఇంట్లోనికి, మన దగ్గరకు వస్తూ ఉంటాయి. దాని గురించి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యాకోబు పెనుగులాడాడు ఆశీర్వాదం కొరకు. కానీ దేవుడు యేసు ప్రభువు వారి భూమి మీద పుట్టడం ద్వారా అవి మన ఇంట్లోనికి ఆటోమేటిక్గా వస్తూ ఉండే. దేవుడు ఇచ్చాడు గనక నా ఎద్ద వచ్చినంత మాత్రము త్రూసివేనన్నాడు. మరొక మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలెంత మనోహరం అని. యేసు ప్రభువుతో కలిసి జీవించడం అది మేలు మనోహరం. అక్కడ శాశ్వత జీవము, శాశ్వత ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. అంటే యేసు ప్రభు ఉన్న చోట ఇవన్నీ ఉండే, మనలో ప్రభు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనతో వస్తూనే ఉండే. దేవుడు తనకు అనుకూలముగా మనకి ఇవ్వాల్సినదంతా ఇస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎవరైతే అలా దేవుణ్ణి వెంబడించి నడుస్తూ ఉంటారో వారి కొరకు సిద్ధపరిచినటువంటి శాశ్వతమైనది లోకం ఒకటి ఉన్నది. ఈ భూలోకము అశాశ్వతమైనది, ఈ భూలోకములన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ శాశ్వతమైన ఎవరిదండి? ఆయన దగ్గర రిజర్వ్ పెట్టుకుని దాచిపెట్టుకున్నాడు ఆయన. మనకివ్వడానికి తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కులై ఉండమని చెబుతూ ఉంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మానవుడు దేవుని దగ్గర నుంచి మహిమను, మానవుడు దేవుని దగ్గర నుంచి అక్షయతను, మానవుడు దేవుని దగ్గర నుంచి జీవమును, మరి ఘనతను మరి తెచ్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నామని మనం ఎందుకొరకు? ఈ భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు. హల్లెలూయా. దేవుడు భూమి మీద తన చిత్తము నెరవేర్చుట కొరకు మనమందరము సహకరించినట్లయితే అది చాలా మంచిదిగా దేవుడు చూడబోతూ ఉంటున్నాడు. వారి కొరకు దేవుడు
రాబోతూ ఉంటున్నాడు. కాబట్టి 6వ రోజున భూమి సహకరించినట్లుగా మరి బైబిల్ చెప్తున్నది. 6వ రోజున దేవుడు నరుని చేసినట్లుగా చెబుతూ ఉంటున్నది దేవుని బిడ్డలారా. కాబట్టి తర్వాత ఏమీ లేదు, విశ్రాంతి. దేవుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఇంకా అవతలకి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు. అది రేపు ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డ ఈ సమయంలో మరి దేవుడు మన కొరకు చేసినటువంటి ఈ గొప్ప కార్యములను బట్టి మనము దేవునికి సంపూర్ణమైన విధేయులమై ఆయన సన్నిధిలో ఆయన స్తుతించుకుందాం, ఆయన ఆరాధన చేసుకుందాం, ఆయన కొనియాడుకుందాము. రండి మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించునుగాక. అలాగే.